వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదకరమైన ఘటన. ఆడుకుంటూ నలుగురు చిన్నారులు కారులోనికి వెళ్లి కూర్చుందాం అనుకున్నారు. కానీ అంతలోనే కార్ డోర్ లాక్ అయిపోవడంతో ఊపిరాడక ఆ కారులోనే కన్నుమూసినటువంటి దురదృష్టకరమైన ఘటన ఒక్కసారిగా ద్వారపూడి గ్రామాన్ని విషాదంలోనికి ముంచేసింది అని చెప్పుకోవచ్చు. చాలా దారుణమైన విషయం. నలుగురు చిన్నారులు 10 ఏళ్ల లోపు వాళ్ళే. ఉదయ్, మనస్విని, చారుమతి, జాస్విక. ఈ నలుగురు చిన్నారులు నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆడుకున్నారు. ఇంటి ముందే ఆడుకుంటున్నారు కదా అని చెప్పి తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అంతలోనే కొద్దిపాటి చినుకులు పడటంతో అక్కడ ఓపెన్ ప్లేస్లో, అంటే గ్రంథాలయం ఉంది, ఆ ఓపెన్ ప్లేస్లో, ఇంటి ముందు ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో పార్కింగ్ చేసి ఉన్నటువంటి AP 05BC 6909 బ్లూ కలర్ కారు ఒక్కసారి డోర్ తీశారు. ట్రై చేశారు పిల్లలు. అది ఓపెన్ అయ్యేటప్పటికి లోపలికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్లో కూర్చొని ఆడుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇంతలోనే కార్ డోర్ లాక్ అయిపోయింది. ఆ పిల్లలకి నాలెడ్జ్ లేదు కాబట్టి అసలు ఎలా తీయాలి, బయటకు రాలేనటువంటి పరిస్థితి. మరి ఎప్పుడు వీళ్ళకి ఆ సిచ్యువేషన్ వచ్చిందో తెలియదు. కానీ ఆ పిల్లలు కనిపించట్లేదు అన్న తర్వాత నుంచి 2 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా వీధంతా ఏకమ్మడిగా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు తలో దిక్కు వెతుకుతూనే ఉన్నారు. కానీ ఆ కారులోనే పిల్లలు ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఆమెతో మాట్లాడించబోతున్నాం. ఆమె ఆ ప్రాంతంలో పనిచేస్తున్నారు. మొహం కడుక్కున్న తర్వాత, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బొట్టు సరిదిద్దుకుందామని చెప్పి ఒకసారి కారు గ్లాస్ వైపు చూసి ఆమె ఇలా బొట్టు పెట్టుకుంటున్న టైంలో ఒక్కసారిగా ఒక పిల్లాడి చేతులు, ఒక పాప హెయిర్ కనిపించింది. మీరు ఊరంతా వెతుకుతున్నారు, పిల్లలు కనబడలేదని, ఇదిగో ఈ కారులోనే ఉన్నారని ఆమె వెంటనే అందరినీ అలర్ట్ చేయడంతో మొత్తం కుటుంబ సభ్యులు, గ్రామం అంతా అప్పటి వరకు వెతుకుతున్న వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే డోర్స్ ఓపెన్ కాకపోవడం వల్ల కారు అద్దాలు పగలగొట్టేటప్పటికి పిల్లలు విగత జీవులుగా పడున్న దృశ్యాలు ఒక ఆమె ప్రత్యక్షంగా చూసిన ఆమె చెప్తూ, ఆమె కంట తడి పెట్టిన తీరైతే మాత్రం చాలా బాధాకరం. పిల్లలు ఒక్కొక్కరు ఆ వేడికి ఊపిరాడక మాడిపోయారు మేడం. కనీసం వాంతులతో కొంతమంది ఇబ్బంది పడ్డారు. అప్పటికే చాలామంది అయితే ఆ నలుగురు పిల్లల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాళ్ళు బ్రతుకుతారా అన్న ఆలోచన కూడా లేనటువంటి సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోయారని కూడా ఆమె చెప్పారు. అప్పటి వరకు మా కళ్ళెదుటే ఆడుకున్నారు. మా ఇంట్లో చాలాసేపు గడిపిన పిల్లలు ఒక్కసారిగా ఆ కారులోని నలుగురు విగత జీవులుగా మారిపోవటాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఐడ్రీమ్తో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, మొట్టమొదట చూసిన ఆమె కూడా ఈమె అసలు ఏం జరిగింది తల్లి, ఏం చూశారు మీరు? మేము టాయిలెట్కే వెళ్ళాం మేడం. వెళ్ళేసరికి ఎదుర ఒక అతను పని చేస్తుంటే నాకు అది చూస్తే అతను చూస్తున్నారు, మగ అతను కదా అంటే నాకు కొంచెం ఫాస్ట్గా వస్తుంది. అలా ఒంగున్నాను, ఇలా అర్థం కాసి, అంటే ఒంగునైనా ఫాస్ట్గా వెళ్ళిసుకోవచ్చు కదా అతను చూస్తున్నాడు అని. వెళ్ళి చూసేటప్పటికి ఒక అమ్మాయి సీట్లో ఉండి కనిపించింది. నేను అలా కొంచెం వెనక్కి వెళ్ళిపోయి, అతను మాయ అవుతారు, మాయ కారులో ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు అన్నారు. అంతట్లోకి అందరూ వచ్చి అద్దాలు పగలగొట్టి తీసారు. టైం ఎంత అయి ఉంటుంది ఆ సమయంకి? అప్పుడు మరి టైం అయితే మరి వాళ్ళు తీసే టైమే నేను చూసేది. నేను చూడగానే ఎరగొట్టారు. మరి టైం గట్టయితే చూడలేదు. గ్లాసుల్లో నుంచి కనపడుతున్నారమ్మా పిల్లలు? ఒక్క పాపనే చూసాను నేను, మిగతా వాళ్ళు చూడలేదు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అనేసరికి నాకు టెన్షన్ వచ్చేసి మా అబ్బాయి కూడా కళ్ళంకి వెళ్ళారు. వాడు కూడా ఎందుకు పంపించానమ్మో, ముందు పిల్లలు కనిపించలేదన్నప్పటికీ ఎవరు కిడ్నాప్ చేశారు అని అనుకున్నారు, అందరూ అనుకుంటున్నారు వీధిలో. అక్కడే నేను కూడా పనికి వెళ్ళాను. తీసుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసి నలుగురిని ఒకసారి తీసుకెళ్ళిపోయారు అనుకునేసరికి మా అబ్బాయి, ఒక 10 సంవత్సరాల అబ్బాయి ఉందని కళ్ళంకి పంపించాను. అమ్మ నేను మా బాబుని పంపించాను. టెన్షన్ వల్లేనే నాకు ఫాస్ట్గా టాయిలెట్కి వచ్చింది. ఆందోళనకి వాటర్ తాగాను. పనికి వెళ్ళాను నేను యాక్చువల్గా. అప్పుడు అటు ఇటు చూస్తే ఆ ఎదురుగుంట పని చేస్తే అక్కడే ఖాళీ ఫేసి, మరి అక్కడ బాత్రూమ్లు గట్ట ఉండవు కదా, కార్ షాట్కని టాయిలెట్కని వెళ్ళేసరికి అందులో కనిపించింది అంతే. నేను వెంబడే వాళ్ళు ఆ మాయ నాకాసే చూస్తున్నాడు కాబట్టి మాయ కారులో ఎవరో ఉన్నట్టుగా ఉన్నారంటే అక్కడ అందరూ వాళ్ళ ఇంటి దగ్గరే కదా ఎతుకుతున్నారు. అక్కడే ఎతుకునేసేపటికి వాళ్ళందరూ వచ్చి తీశారు. మరి అంత నుంచి నేను ఇంకా చూడలేదు. నేనే భయపడిపోయి అలా ఉండిపోయాను.
అంతే మేడం నేను చూసేది. అది చాలా దారుణం. మీరు కూడా ఆ పరిస్థితిలో అక్కడికి వెళ్ళకపోయి ఉంటే కనుక అప్పటికి కూడా ఎవరు వెతుకుతూనే ఉంటాము. ఇంకా మాకు ఆ విషయం అప్పటికి ఈవిడ చెప్పకపోతే మాత్రము మేము తెల్లారి వరకు వెతుకుతూనే ఉంటాము. ఎక్కడికో వెళ్ళిపోయారు అనేసి ఎవరు తీసుకెళ్ళిపోయారు అని అంటే మనిషి ఒకలాగా అంటారు, కానీ నలుగురు ఆ వయసు పిల్లలు కనుక నాకైతే తీసుకెళ్ళిపోయారని నమ్మకం లేదు. కానీ వీళ్ళు ఈ ఊర్లోనే ఎక్కడో చిక్కుడిపోయారు, ఈ ఊర్లోనే ఎక్కడో చిక్కుడిపోయారు అనేసి నేను అనేదాన్ని. తీసుకెళ్ళిపోవడం అంటే చిన్నపిల్లలు అయితే అలాగా, వీళ్ళు 10 సంవత్సరాల పిల్లలు కదా, ఒకళ్ళు అయితే తీసుకెళ్ళిపోతారు కానీ నలుగురిని ఎలా తీసుకెళ్ళిపోతారు అనేదాన్ని. అంటే మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడేవారు. మాట్లాడేటప్పుడు నేనైతే ఇలాగ అనేదాన్ని. కానీ మరి ఇంకా నాకు దగ్గరలో పెట్టుకునే మేము ఊరల్లా నెతికాము, ప్రతి వీధి నెతికాము. 2 ఫంక్షన్లు అయ్యాయి నిన్న. ఫంక్షన్లు అయితే ఫంక్షన్ల కాడికి వెళ్ళిపోయారేమో, భోజనాలు కాడని అడొక అడావిడి. ఎందుకంటే చిన్నపిల్లలు ఏంటంటే భోజనం అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెడతారు కదని అలాగా కూడా తిరిగాము. మొత్తం ఊరల్లా తిరిగారు. 5 వరకు తిరిగారు. 5 గంటలకి ఈవిడ చెప్పాక ఎప్పటి నుంచి అక్కడ ఉంది కారు నిన్నటికి మొన్నటికి 2 రోజులు బట్టే ఉంది అక్కడ. వేరే వాళ్ళు వచ్చి ఫంక్షన్ అనేసి వచ్చి అక్కడ పెట్టారు. పెట్టేసరికి ఇలాగ జరిగింది. ఇది విజయనగరం ద్వారపూడిలో జరిగిన 4 చిన్నారులు కార్ డోర్ లాక్ పడి ఊపిరాడక చనిపోయినటువంటి విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు. గ్రామస్తులను కదిలిస్తే ఒక్కసారి మీరు వీధి చూస్తే కూడా ఎవరు కూడా అసలు ఇంకా ఇప్పటికీ మనసు కుదుట పడలేదు. ఎందుకంటే వీధిలో మా కళ్ళ ముందే 4 పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒక్కసారిగా వాళ్ళు ఇంక లేరు అన్న మాట మేము ఎవరం కూడా జీర్ణించుకోలేకపోతున్నామంటూ ప్రతి ఒక్క గడప కన్నీళ్లు పెడుతోంది ఆ చిన్నారుల కోసం. ఎందుకంటే వీళ్ళు మాటల్లో వింటుంటే కనుక కొన్ని కుటుంబాలు పూర్తిగా పిల్లల్లో ఇంకా కడుపుకోతే మిగిలింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి అయితే 2 ఆడపిల్లలు, ఆ 2 ఆడపిల్లలు కూడా చనిపోయారు. అలాగే మనస్విని, ఇంకొక అబ్బాయి ఉదయ్, వీళ్ళకు కూడా ఒక్కొక్క పిల్లలే ఉన్నారు. మొత్తం పూర్తిగా కడుపు శోకం మిగిలిందని చెప్పొచ్చు ఆ కన్న తల్లిదండ్రులకు. ఊరైతే మాత్రం ఇదొక విషాదకరమైన ఘటన. మమ్మల్ని ఒక దురదృష్టం మా గ్రామాన్ని వెంటాడింది అనుకోవచ్చు. అందుకే అప్పటి వరకు చక్కగా ఎంతో అల్లారు ముద్దుగా ఆడుకున్న పిల్లలు ఒక్కసారిగా ఇలా మా కళ్ళెదుటే కన్ను మూసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఒక గ్రామం నుంచి 4 పిల్లల చివరి చూపు అంటే మేము ఎవరం కూడా ఊహించుకోలేకపోతున్నాం. ఇది చాలా దారుణమైన ఘటన అంటూ ప్రతి ఒక్కరూ గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు